వెంకటేశ్వర వైభవోత్సవాలు అత్యంత వైభవంగా ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మికతను పంచేటటువంటి భారతదేశ రాజధాని నగరం హస్తినాపురంగా పిలువబడేటటువంటి ఢిల్లీ మహానగరంలో అత్యంత వైభవంగా నిర్వహించబడేటటువంటి శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలలో సుదర్శన హోమాన్ని మనం వీక్షించబోతూ ఉన్నాం. జయ జయ వజ్ర కిరీట విరాజిత మౌక్తిక రత్నమయాభరణ జయ కనకాంబర నీరద సుందర భూరమణీ వరధీరవరా జయ జయ శంఖ సుదర్శన శోభిత కుండల మండిత గండయుగా జయ జయ శ్రీశ హరే వరదాయక వెంకటనాయక పాలయమా. సుదర్శన హోమం స్ఫురస్సహస్రారసికాసి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం స్ఫురద్విషాం ప్రాణవినాశి విష్ణోశ్చక్రం సదాహం శరణం ప్రపద్యే. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమన్విత నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదాని. సుదర్శనుడు స్వామి యొక్క దివ్య ఆయుధంగా పిలువబడుతుంది. అందుకనే పంచాయుధాల్లో మొట్టమొదటగా సుదర్శనం పేర్కొనబడింది. కోటి సూర్యకాంతి సమన్వితమైనటువంటి తేజోవంతమైనటువంటి సుదర్శనుడు. అటువంటి సుదర్శన హోమాన్ని ఈ రోజున ఢిల్లీ మహానగరములో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల వైశిష్యంలో మనం వీక్షిస్తున్నామంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా అనేక ప్రాంతములలో ఉండి ఈరోజు శనివారం స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి రోజున ఈ సుదర్శన హోమాన్ని వీక్షించడం విశేషం. యజ్ఞయాగాలు హోమములు ఇవన్నీ కూడా జీవన విధానంలో ఒక ప్రశాంతమైనటువంటి ఆధ్యాత్మిక భావనాయుక్తమైనటువంటి వైశిష్యానికి జయ జయ శ్రీ సుదర్శన ప్రతిభట శ్రేణి భీషణ జయ జయ శ్రీ సుదర్శన అని ఆ సుదర్శనుణ్ణి చక్కగా మనం సుదర్శనం అంటే ఒక మంచి దర్శనం. ఏమిటి మంచి దర్శనం అంటే భగవంతుడి యొక్క దివ్య దర్శనం. ఎలా దర్శనం కలుగుతుందంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది. అందుచేతనే శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత భక్తి భావనాయుక్తమైనటువంటి విధానంతో చేపట్టిన కార్యక్రమాల్లో ఇది ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటివి. అనేక ప్రాంతములలో నిర్వహించబడేటటువంటి శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలలో భాగంగా భారత రాజధాని నగరమైనటువంటి ఢిల్లీ మహానగరంలో వెంకటేశ్వర వైభవోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమవటం, దానిలోని భాగంగా ఈ రోజున సుప్రభాతము, తోమాల, కొలువు, సహస్రనామార్చన మొదలైనటువంటి విధానాలన్నీ కూడా అర్చనా కైంకర్యాలు పూర్తయిన పిదప విశేషమైనటువంటి హోమంగా, సువిశేషమైనటువంటి హోమంగా, ఆధ్యాత్మిక భావన కలిగించే హోమంగా, భక్తి భావనను పెంపొందించే హోమంగా సుదర్శన హోమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. దీనికి తగినటువంటి విధానంగా అర్చక స్వాముల వారు సభక్తిపూర్వకంగా నిర్వహించేటటువంటి హోమ కైంకర్యం ఢిల్లీ మహానగరంలో జరుగుతూ ఉన్నది. వీక్షించే భాగ్యం మనందరకు కలగటం ఒక అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఆధ్యాత్మిక భావనాయుక్తమైనటువంటి విధానంగా మనం పేర్కొంటాం. ఆ హోమగుండాలు, యజ్ఞయాగాలు ఇవన్నీ కూడా సామాజిక జీవన విధానంలో ఆధ్యాత్మిక భావన పెంపొందించేందుకు గాను. అందుకని సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అన్నట్టు సమస్తమైనటువంటి జీవకోటి, సమస్తమైనటువంటి భక్తకోటి, సమస్తమైనటువంటి ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక భావనలో వెలుగొందాలనేటటువంటి భావనాయుక్తమైనటువంటి విధానముతో తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన అనేక ఆధ్యాత్మిక ధార్మిక భావనాయుక్తమైనటువంటి కార్యక్రమాల్లో వెంకటేశ్వర వైభవోత్సవాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలోని అనేక ప్రాంతములలో వెంకటేశ్వర వైభవాలు నిర్వహించిన తదుపరి భారతదేశ రాజధాని నగరం, ఇక్కడ అనేక ప్రాంతముల వారు ఉన్నారు, అనేక భాషల వారు ఉన్నారు, అనేక ఆచార వ్యవహారాల వారు ఉన్నారు. ఇంతమంది ఒకచోట చేరినటువంటి రాజధాని నగరం హస్తినాపురంగా పిలువబడుతుంది ప్రాచీన నామధేయం ప్రకారంగా. అటువంటి ఢిల్లీ మహానగరంలో విశేషంగా
నిర్వహించేటటువంటి వెంకటేశ్వర వైభవోత్సవాల్లో వేద పండితులు ఒకవైపున వేదాన్ని వినిపిస్తూ ఉంటే, అర్చక స్వాముల వారు మంత్రయుక్తమైనటువంటి విధానాన్ని పొందుపరుస్తూ ఉంటే, ఆ విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచన కైంకర్యాలు ఏ కార్యక్రమం చేపట్టినా విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచన కైంకర్యాలు విశేషంగా జరుగుతాయి. ఎందుకంటే నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా అన్నారు. కలశారాధన కైంకర్యం నిర్వర్తించి ఆ పరమ పవిత్రమైనటువంటి కలశములోనే అనేక విధములైనటువంటి నదీ నదముల యొక్క జలాన్ని ఆవాహన చేసి తద్వారా స్థలశుద్ధి, మనశ్శుద్ధి, వచశుద్ధి అనే విధముగా పుణ్యాహవచన కైంకర్యాన్ని నిర్వర్తించి ఆ జలము చేత ప్రోక్షణ నిర్వర్తించి హోమగుండంలో అగ్ని ప్రతిష్టాపనకు ముందుగా జరిగేటటువంటి కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు అర్చక స్వాముల వారు. వేద పండితులు వేద భావనాయుక్తమైన విధానంతో, అర్చక స్వాముల వారు ఆధ్యాత్మిక భావనాయుక్తమైనటువంటి విధానంతో, భక్తులు భక్తి భావనాయుక్తమైనటువంటి విధానంతో వీక్షించేటటువంటి వారందరూ కూడా ఇది కేవలం ఢిల్లీలో ఉన్నటువంటి ఈ ఢిల్లీ మహానగరంలో ఉన్నటువంటి భక్తుల కోసం మాత్రమే కాదు. భక్తులారా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో ఎక్కడ జరిగినా, ఎలా జరిగినా, ఏ విధంగా ఉన్నా సుదర్శన హోమాన్ని వీక్షిస్తే ఆ ఇంట స్వామి అనుగ్రహం ఉంటుంది, సుదర్శన కటాక్షం కలుగుతుంది. హోమములలో విశేషమైనది, ప్రత్యేకమైనది, అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది, అత్యంత శక్తివంతమైనది, అత్యంత మహామహిమాన్వితమైనటువంటిది సుదర్శన హోమం. చాలామంది మా ఇంట్లో సుదర్శన హోమం చేసుకోలేకపోతున్నాము అనుకుంటారు. ఇదిగో అటువంటి వారి కోసం ఈ హోమాన్ని వీక్షించినా కూడా అంతటి ఫలితాన్ని ఇస్తాడు. అందున ఇందాక చెప్పినట్టుగా ఈరోజు శనివారం, స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు. ఇందరికీ అభయంబులిచ్చి చేయి అంటాడు అన్నమాచార్యుల వారు. స్వామి అందరినీ అనుగ్రహిస్తాడు. నా పాదాలను ఆశ్రయిస్తే మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుతానని చెప్పాడు. ఆ నందకం అనేటటువంటి ఖడ్గము, ఆ పుష్పమాలలు, ఆ పుష్ప సౌరభము, పుష్ప సోయగము, ఆ తిరునామము, శంఖ చక్రములు, స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహము, ఇవన్నీ కూడా చూచినప్పుడు మనలో కలిగేటటువంటి భావనే ఆధ్యాత్మిక భావన. ఆ 7 కొండల వాడిని ముజ్జగాలు బొజ్జనుడుము ముద్దులొలుకు రూపుతోడ, సజ్జనులను బుజ్జగించు చల్లనైన చూపుతోడ, ఉరమునందు వరలగొల్పు వైజయంతి మాలతోడ, శిరమునందు తలుకు బెలుగు సిగ్నమొకట కాంతితోడ, కనక కాంతి కలితలతిత కటక కంకణములతోడ, మణిమయ హార నూపురములతోడ స్వామి ఇక్కడ దర్శనమిస్తున్నాడు. అర్చక స్వాముల వారు పఠించే మంత్రాలు విందాం. ఆ సుదర్శన హోమాన్ని భక్తితో వీక్షిద్దాం. స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. మరిన్ని విశేషాలు మరలా తెలుసుకుందాం. పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం స్వమాశ్రయే. శ్రీ గోవింద 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 గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య విష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారికే ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే మన్మథ నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీజమాసే కృష్ణపక్షే పంచమ్యాం శుభతిథౌ స్థిరవాసర మృగశీర్ష నక్షత్ర యుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ భగవదాజ్ఞయా భగవత్ కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీళ సమేతస్య శ్రీనివాసస్వామినః సుదర్శన హోమకర్మాంగం మమ అని చెప్పుకొని తమ గోత్రము, పేరు, పత్ని, పుత్ర, పౌత్ర అందరి పేరు గోత్ర. ఈ సుదర్శన హోమంలో ఇందాక అర్చక స్వామి వారు చెప్పినట్టుగా
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ మనం కూడా మన పేరు, మన నక్షత్రము, మన గోత్రము, మన కుటుంబ సభ్యుల పేర్లు అన్నీ వరుసగా చెప్పుకున్నట్టయితే ఎంత దూరానున్నా భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అదిగో ఆ వైశిష్యాన్ని, ఆ సుదర్శనుడు యొక్క దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని మనం చూస్తుంటే ఒక రకమైనటువంటి అనుభూతి కలుగుతుంది. సహస్రాదిత్య సంకాశం సహస్రవదనం ప్రభుం సహస్రదం సహస్రారం ప్రపద్యేహం సుదర్శనం. సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వ అనుకూల సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీనివాసస్వామినః సుదర్శన హోమం అహం ఆచార్యముఖేన కారయిష్యే. శ్రీనివాసార్పణమస్తు. మనం విన్నాం, ఆచార్యముఖేన అహం కారయిష్యే అని చెప్పారు అర్చక స్వాముల వారు. ఏదైనా ఒక గురుముఖత, ఒక పెద్దల ద్వారా మనము తెలుసుకోవటం విశేషం. అందుకనే ఈ సుదర్శన హోమాన్ని కొద్దిసేపట్లో ఆ ఋత్వికులైనటువంటి వారందరూ కూడా చక్కటి మంత్రాలు పఠిస్తారు. అప్పుడు మనమేం చేయాలంటే జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ఇలా అనుకుంటే చాలు. ఆ మంత్రాలన్నీ మనకు రాకపోవచ్చు, కానీ ఓం శ్రీ సుదర్శనాయ నమః, జయ జయ శ్రీ సుదర్శన అని హోమం జరుగుతున్నంతసేపు, ఆ హోమములో, ఆ అగ్నిలో ఆజ్యము హోమాన్ని నిర్వహిస్తున్నంతసేపు కూడా మనం ఆ సుదర్శనుణ్ణి ధ్యానం చేసుకుంటే ఆ స్వామి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా లభిస్తుంది అని మనం భావించుకోవడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా స్వామిని గనక మనం ఒక్కసారి దర్శించినప్పుడు కలిగే భాగ్యం వెంకటేశ్వర స్వామి. కరమున శంఖచక్రములు, కరమున శంఖచక్రములు, కంఠమునందు సువర్ణహారములు, కరమున శంఖచక్రములు, కంఠమునందు సువర్ణహారముల్, శిరమున రత్నశోభిత కిరీటము, మోమున పుండ్రకంబు భాస్కర శతకోటి తేజమున గ్రాలుచు మన్మథ మన్మధుండవై వరలడు శ్రీనివాస నిన్ను వారము వారము చూడగోరేదన్. స్వామి యొక్క దివ్యాయుధం చక్రమా హరిచక్రమా అంటాడు అన్నమాచార్యుల వారు. సుదర్శన చక్రం అది దుష్ట సంహారం చేయటంలో ఉపయోగపడుతుంది. అందుకనే స్వామి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పినటువంటి మహానుభావుడు. ఈ సుదర్శన చక్రాన్ని స్వామివారు దశావతారాల్లో ఎక్కడెక్కడ పొందుపరిచాడో ఒకసారి గమనిద్దాం. ఆ పూజా కైంకర్యాన్ని వీక్షిస్తూ దశావతారంలో మొదటి అవతారం మత్స్యావతారంలో ఆ వేదాలను కాపాడటానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ మత్స్యం యొక్క మొప్పల్లోనూ, కూర్మావతారంలో మందర పర్వతాన్ని ఎత్తినప్పుడు ఆ కూర్మము యొక్క మెడభాగంలోనూ, వరాహావతారంలో భూమాతను కాపాడినప్పుడు ఆ వరాహము యొక్క కోరల్లోనూ, నారసింహావతారంలో దుష్ట సంహారం హిరణ్యకశిపుణ్ణి సంహరించే సందర్భంలో ఆ నరసింహం అవతారంలో శ్రీ నరసింహ జయ నరసింహ, శ్రీ నరసింహ జయ నరసింహ అని అందరూ అంటూ ఉండగా ఆ గోళ్లలో వాడి అయిన గోళ్లలోనూ, వామనావతారంలో భూమినంతా కొలిచి ఓంగి ఉలగోళంద ఉత్తమని పేర్పాడి అన్నట్టు సృష్టినంతా కొలిచిన సందర్భంలో ఆ స్వామి యొక్క పాదములలోను, రామావతారం పరశురామావతారంలో పరశువు అని చెప్పబడేటటువంటి గొడ్డలిలోను, శ్రీరామావతారంలో కోదండం అనేటటువంటి విలులోను, శ్రీకృష్ణావతారంలో ఎప్పుడు ఎలా పిలిస్తే అప్పుడు అలా సుదర్శనుడు వచ్చాడు. శిశుపాలుని వధించేటప్పుడు ఆ తాంబూల పళ్ళెములోను, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా సుదర్శనుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చాడనమాట. ఇలా సుదర్శనుడు ఎప్పుడూ కూడా స్వామిని వెన్నట్టు ఉన్నటువంటి వాడు. స్వామి యొక్క దివ్యాయుధములు ఏవైతే ఉన్నాయో శంఖము, చక్రము, గద ఇవన్నీ వరుసగా చెప్పుకున్నప్పుడు వీటిలో మొట్టమొదటగా ఉన్నటువంటి సుదర్శనుడు. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమన్విత నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్య సర్వదా. అదిగో నీరాజనాన్ని సమర్పించారు. భక్తిగా దర్శిస్తూ నమస్కారం చేసుకుందాం. ఆధ్యాత్మిక నమస్కారానికి, ఆధ్యాత్మిక విధానానికి నమస్కారమే సంస్కారం. అందుకని అక్కడ కూర్చున్నట్టు ఈ ప్రాంతంలో, ఇక్కడ ఈ ఢిల్లీ మహానగరంలో కూర్చున్నటువంటి, ఈ ప్రాంగణంలో కూర్చున్నటువంటి భక్తులుకే ఈ భాగ్యమని మనం అనుకోవక్కర్లేదు. భక్తులారా, ఎంత దూరాన ఉన్నా వెంకటేశ్వర స్వామి అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహం అంత గొప్పది. కలవ వెంకటనాయక అన్నారు. అటువంటి స్వామి
ఈనాడు వెంకటేశ్వర వైభవోత్సవాలు, శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు హస్తినాపురిగా పూర్వనామధేయముతో విరాజిల్లుతున్నటువంటి భారతదేశ రాజధాని నగరమైనటువంటి ఢిల్లీ మహానగరంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నటువంటి వెంకటేశ్వర వైభవోత్సవాలలో సుదర్శన హోమాన్ని మనం వీక్షించబోతూ ఉన్నాం. ఎందరు సుదర్శనులు, సుదర్శనుడొక్కడే, కానీ రూపాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో. అటువంటి సుదర్శన హోమాన్ని సుదర్శనం మంచిగా చూద్దాం, భక్తిగా చూద్దాం. ఎన్ని పనులున్నా ఆ మంత్రాలు చెవిన పడితే చాలు. సుదర్శన హోమంలో ఆ ఋత్వికులు పఠించే మంత్రాలు ఏ ఇంట్లో వింటారో ఆ ఇంట్లో గృహదోష, వాస్తుదోష, గ్రహదోష సమస్త దోషాలన్నీ పోతాయి. అదేవిధంగా ఎవరు చూస్తారో వారికి ఉన్నటువంటి అనారోగ్యం తొలగి ఆరోగ్యం కలుగుతుంది. ఎవరు నమస్కారం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే సుదర్శనుడు స్వామి యొక్క దివ్యాయుధం, దుష్ట సంహారం చేయటంలో ప్రధానమైనటువంటి భూమికను పోషించినటువంటి మహానుభావుడు. అందుచేత అటువంటి సుదర్శనుణ్ణి దర్శించడమే ఒక విశేషం, సుదర్శన హోమాన్ని వీక్షించడం ఒక విశేషం. మా ఊరిలో సుదర్శనుడి గుడి లేదు అని అనుకునేందుకు లేకుండా ఇదిగో ఇక్కడ మనం వీక్షిస్తున్నాం. ఇదిగో అర్చక స్వాములు హోమ కైంకర్యానికి అగ్నిముఖావై దేవాహ, అగ్నిని ఆశ్రయించి దేవతలు ఉంటారు కాబట్టి సకల దేవతల్ని, దిక్పాలకుల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానం చేస్తారు. వారు పఠించే మంత్రాలు వినటం విశేషం. తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత భక్తి భావనాయుక్తమైనటువంటి విధానంతో చేపట్టినటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం. భక్తుల యొక్క ఆనందానికి, భక్తుల యొక్క అనుగ్రహానికి, భక్తుల యొక్క కటాక్షానికి, స్వామి కటాక్షం భక్తుల చెంతకు చేరటానికి శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు విశేషమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకోవటం ఇక్కడ మనం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ ఢిల్లీ మహానగరంలో జరిగేటటువంటి సుదర్శన హోమం, అదిగో అగ్ని ప్రతిష్టాపన జరిగింది. ఆ తర్వాత ఋత్వికుల మంత్రాలు ప్రారంభమవుతాయి, ఆజ్యాన్ని సమర్పిస్తారు, హోమాన్ని ప్రారంభిస్తారు. వీటన్నింటినీ కూడా మంత్రాలు వినటం వల్ల శ్రవణ దోషాలు పోతాయి, గృహంలో ఉండే దోషాలు పోతాయి. అందుకని మనం వింటూ మన బంధువులకి, హితులకి, మిత్రులకి కూడా చెబుదాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా సుదర్శన హోమాన్ని వెంకటేశ్వర వైభవోత్సవాల ద్వారా ఈ ఢిల్లీ మహానగరం నుండి వీక్షిద్దాం. నమో వెంకటేశాయ. ब्रह्माण्डमावाहयामि ओम भुवा प्रजापतिमावाहयामि ओम स्वाहामावाहयामि ओम भूतभूतवाहयामि ब्रह्मे मयिमासनं सोमो धेनुं सोममार्गं सोमो वीरङ्कं आदन्यं विरकं ओम भूतभूतमावाहयामि ओम भुवहायमावाहयामि ओम भुवमावाहयामि ओम भूतचन्द्रमावाहयामि सोमस्तेजमासनं ब्रह्मणे मयिमेषा सर्वोपचाराः सोमानिमेषा सर्वोपचाराः ओम भूपते भवनपते महाभूपते ब्रह्माण्डवारणीमहे अहं भूपते अहं भवनपते देवेन विद्रा ब्रह्मानन्दरहं मनसे गायत्री गायत्री ओम प्रोक्ष पवित्रे वैष्णव्ये यज्ञे वायुभूते विष्णु मनसा भूते यज्ञ पावने परसरि पवित्रे वैष्णव्यो देवदविधमनाच्युत्रेण पवित्रेण सूर्यधरपूराबोधि विरग्रे भुवोग्रे भुवोग्रे यज्ञनेदाग्रे यज्ञपतिन्द्र युष्मानिन्द्रो विनेन्द्रोज्ये योजमिन्द्रवृणेध्वं प्रसदोरे प्रोषिराजा त्यागरे चोग्ने स्वाहा वेदिरसि वृणे स्वाहा परिहृद्वस्ता स्वाहा विदुलयित्वा ओढायित्वा सुरादेवेभ्यः दक्षिणतो विष्णोस्तु बोधि पश्चिमसौदत्तान् देवेभ्यो विष्णोस्तु बोधि ब्रह्मन्नपप्रेष्या वर्धेतुर्नागस्य वृषयमानस्तु सप्तहीनागं कृतरान्वितरलगस्तत्रेवं यज्ञमनदेहि ओम प्रणया क्व प्रणयतु तव प्रणयत्वा वो देवी प्रणयानि
यज्ञकुं साधयन्दनः इदं वदन्ते घृतवृष्टावताशास्त्रवर्णमानेन जतिः भोवो युनक्तु तवो युनक्तु संविदन्तान्त व्यपात्राणि देव विद्यायैः भो श्रवं गृह्णामि भुवस्रवं गृह्णामि सुवस्रवं गृह्णामि बोधबोधवस्रवं गृह्णामि स्वाहायित्वास्रवं गृह्णामि भूताभ्यां पुरहसुरदानकस्रवं गृह्णामि सकरास्ता महीनापयोत्वहीनागुं यक्षीयमानजनरूपामि देव यज्ञायैः वसुमनां पवित्रं देवो वसुदोतनात्मचित्रेण पुत्रेण दोस्तूलजरस्मीदं विष्णुदकमे त्रयधानदीपदं समूढमसभामुधरे वद्वोत्वादं प्रजा प्रभुभूयासनायतेमाविगादित्यन् सद्गो लोकत्र लोकेषु हदया आन्तरदृष्टो आन्तरादयः प्रत्यक्षमृतदृष्टारादयः पितुस्वापन आत्मचित्रे विष्णुदस्तूरजरस्मि विश्वाहा वाक्यस्वापन आत्मचित्रेण पवित्रेण दस्तूरजरस्मि विश्वाहा देवो वसुदोतन आत्मचित्रेण पवित्रेण दस्तूरजरस्मि विश्वाहा अक्षताज्यजरुरिमामे क्रीटकाजयनवस्तन्तेकाच शतञ्च सहस्रञ्च आयुधञ्च नियुधञ्च प्रेदञ्च अद्भुतञ्च न्यद्भुतञ्च समुद्रश्च वद्यञ्च आदश्चापरार्ध क्षेमामेषादे नमस्सन्तु अक्षतैरिमामे क्रीटकादे नमस्सन्तु आज्यैरिमामेषादे नमस्सन्तु शौर्यविरिमामेषादे नमस्सन्तु ऐदेन मन्यस्व अनुमदेन मन्यस्व सरदेन मन्यस्व देवसविदप्रसुव षष्टिसहस्राणि रमठसमुदानय ऐन्द्रि आत्माजाते तेने देववन्तस्व देवतेजात्मान् हृदया पशुभ्यः ब्रह्मोत्तरनान्नाद्य नमते स्वाहा अस्मिन् सुदर्शनहोमकर्माङ्गम् आधारहोमणि ब्रह्मन् स्वपं यद्धो आधाचे आदत्वा चत्वारि शृङ्गाद्रिया सवाधाचे सप्ततासहस्या क्रीडाबद्धो प्रभ्रोरवीरि महोदेवमर्यागम् आविवेश एषै देवप्रो पूर्वः जातसर्गद्वेतः स विजायमानः स निर्जमानः रचमुखाश्रितुसुरमुखः अग्नेर्भगवतः अगस्त्यो भगवान् ऋषिः अन्तुस्कन्दः उदासनो देवता रं बीजं स्वाहा शक्तिः तथा कीलकं सौहोमार्ते कृष्णपुरुषादमुषाभ्यर्मः तेजोराजभ्यर्मः धूम्राक्षाभ्यर्मः धर्मद्रावणाभ्यर्मः शास्त्राक्षभ्यर्मः वैश्वानरायभ्यर्मः स्वस्तिमुखाभ्यर्यायमः तेजोराजरे स्वाहा धूम्राक्षायुषे धनुद्रायकवजायं सहस्राक्षरे नेत्यायुषे वैश्वानराय हस्तायमटे ध्यानम् वायव्याधाग्नेयान्तं प्रजापते स्वाहा नैर्याह्यानान्तराय स्वाहा अग्ने स्वाहा स्वमाय स्वाहा उद्गवः जातवेदपुरस्तादग्ने ऋषिकर्मक्षेमाञ्जलेनं त्वं बृहद्वेदेत्यादिगतानं स्वाहा शान्ताग्रादिदेवी स्वाहा राजनि देवी स्वाहा ॐ भूस्वाहा ॐ भूस्वाहा ॐ भूर्भुवः स्वाहा सत्येन भव्यादिते स्वाहा स्वमाय स्वाहा स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा रुद्रभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा ओम श्री विष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अशुभ्याय स्वाहा उष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षस्वामाय स्वाहा औपास्य यज्ञाय स्वाहा सूर्येभ्यो देवेभ्यः स्वाहा सुदर्शन यज्ञाय स्वाहा सूर्येभ्यो देवेभ्यः स्वाहा ओम भूः स्वाहा। आप सभी भक्तजन देख रहे हैं कि आचार्य ओम भूः स्वाहा ओम भूः स्वाहा ओम भूः स्वाहा अनुमदेन स्वाहा सर्वदेन विप्रासावी अश्री विष्णुदो नारायण कृष्णप्रिय ब्रह्मदेवाय स्वामिनः परमद्रव्याय नानादिराजो देवाय विष्णु होचे ऐदेन मन्यस्वा अनुमदेन मन्यस्वा सर्वदेन मन्यस्वा देवदत्तुवा अतो देवा अवन्दनो यदा विष्णुर्विचक्रमे पृथिव्या सप्तनामभिः इदं विष्णुर्विचक्रमे एधानुदेवं समूढमस्य पारुषे स्वाहा इदं विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा कर्माणि विश्वतो व्रतानि भस्मसे मृत्युजसखा स्वाहा विष्णोः परमं पदकं सदा पश्यन्तु सहायः विवेकजगद्गुरुः स्वाहा तद्विप्रासो विपन्यवोदागं सस्यनिधले इष्टार्थ परमं पदं स्वाहा ओम भव स्वाहा ओम स्वाहा ओम भव स्वाहा ऐदेन स्वाहा अनुमदेन स्वाहा सर्वदेन स्वाहा देवदत्तप्रासावी अश्रेव देशपदो नारायण सत्सपदे पुरुषोत्तमस्य भूमिराजमस्य अखिलाण्डकोटि ब्रह्माण्ड नायक श्रीवास स्वामिनः सुदर्शनहोमं प्रधानहोमं करिष्ये ऐदेन मन्यस्वा अनुमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवदत्तप्रासावी अतो देवा अवन्दनो यतो विष्णुर्विचक्रमे सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समूढमस्य पागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः
सूरयः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पश्यते इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमम् पदगो सदा पश्यन्ति सूरयः दिवीवचक्षुरातदग्निः स्वाहा तद्विप्रासोऽभिमन्यवो जागृवांसः समिन्धते विष्णोर्यत्परमम् पदम् स्वाहा ॐ भुवः स्वाहा ॐ भुवः स्वाहा ॐ भुवः स्वाहा प्रवोचय्यः पार्थिवानि विममेरजागो दिवो अस्कभायदुत्तरगो सधस्थम् विचक्रमाण विष्णोरराटमसि विष्णोः पृष्ठमसि विष्णोस्य प्रेष्ठो विष्णोस्योरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा स्वाहा तदस्य प्रियमभिपासो अस्याम् नरो यत्र देवयवो मदन्ति उरुक्रमस्य दहि बन्धुरित्था विष्णोः पदे परमे मध्वौत्स स्वाहा कृत्वस्तवते वीर्याय मृगो न भीमः कुचरो गिरिष्ठाः यस्योरुषु त्रिषु विक्रमणेषु अधिक्रियन्ति भुवनानि स्वाहा हरो मात्रया तनुवावृधाना न ते महित्वमन्वश्नुवन्ति उभेते विद्मरजति पृथिव्या विष्णो देवत्वम् परमस्य विद्धे स्वाहा विचक्रनिमेषये क्षेत्राय विष्णुर्मनुषे दशस्यन्य ध्रुवासो अस्य कीरयोजनासः उरुक्षितिगोसु जनिमाचकार स्वाहा त्रिर्देवः पृथिवीमेषयेताम् विचक्रमेषतर्थसम्महित्वा प्रविष्णुरस्तु तवसस्तमीयान् क्लेशगृह्यस्य स्थविरस्य नाम स्वाहा स्वाहा ॐ भुवः स्वाहा ॐ भुवः स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा सा पुरुषः त्राक्षसहस्रवाद् स भूमिम् विश्वतो वृत्वात्यतिष्ठद्दशाङ्गुलग् स्वाहा पुरुषयेदकम् सर्वम् यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्येषा नो यदन्नेनाधिरोहरि स्वाहा एतावानस्य महिमा तोऽन्यायागुश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतम् दिवि स्वाहा त्रिपादोर्भौ पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वम् व्यक्रामत्सासनानशने अभिस्वाहा तस्मात् विराडजायत विराजो अधिपूरुषः स जातोऽत्यरिच्यत पश्चाद्भो विमतो पुरस्वाहा यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्तोऽस्यासीदाज्यम् ग्रीष्म युद्धः शरद्यविस्वाहा सप्तास्यासन् सप्तसमिधः कृताः देवा यद्यज्ञम् तन्वानामपठन् पुरुषम् पशुगुस्वाहा यज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषम् जातमग्रतः तेन देवायजन्त साध्यार्षयश्च ये स्वाहा तस्माद्यज्ञात् सर्वहुतः सम्भृतम् वृषराज्यम् पशुगस्तागश्चक्रे वायव्यानारण्यान् ग्राम्याश्च ये स्वाहा तस्माद्यज्ञात् सर्वहुतरिजसामान्ययज्ञिने छन्दागौदयज्ञिरे तस्माद्यजुस्तस्मादजायत स्वाहा तस्मादश्वाजायन्त ये केचो भयागतः गावो हजज्ञिरे तस्माज्जाता अजावय स्वाहा पुरुषम् यदुःखचिधाव्यकल्पयन् मुखङ्गिमस्य गौ बाहू गावूरूपादा उच्येते स्वाहा ब्राह्मणोऽस्य मुखमासीत् बाहूराजन्यकृतः ऊरू तदस्य यद्वैश्यः पद्भ्यागो शूद्रो अजायत स्वाहा चन्द्रमा मनसो जातश्चक्षो सूर्यो अजायत
मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत स्वाहा नाभ्यासीदन्तरिक्षगुणीर्ष्णोऽव्यौ समवर्तत पद्भ्याम् भूमिर्दिशश्रोत्रात् तथा लोकागुमकल्पयन् स्वाहा वेदाहमेतम् पुरुषम् महान्तमादित्यवर्णम् पारे सर्वाणि रूपाणि विचित्यधीरो नामानि कृत्वाभिवदनयदास्ते स्वाहा गाता पुरस्ताद्यमुदाधारविद्वान् प्रतिशश्च दस्रः एवम् विद्वानमृतह्य भवति नान्यः पन्था अयनाय विद्यते स्वाहा यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकम् महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः स्वाहा ॐ भुवः स्वाहा ॐ गोसुभः स्वाहा ॐ भूर्भुवः सुवः स्वाहा नारायणम् महाज्ञेयम् विश्वात्मानम् परायणम् नारायण परम् ब्रह्म तत्त्वन्नारायणः परः स्वाहा ध्यातात्मा नारायणः परः किञ्चित् जगत् सर्वम् दृश्यते श्रूयतेऽपि अन्तर्बहिश्च तत्सर्वम् व्याप्य नारायणः स्थितः अनन्तमव्ययम् कविगो समुद्रेऽन्तम् विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशगो हृदयम् चाप्यधो मुखम् अधो निष्ठ्यापि तस्यान्ते नाभ्यामुपरि तिष्ठति हृदयम् तद्विजानीयाद्विश्वस्यायतनम् महत् सन्ततकुशलाभिस्तुलम् भत्याकोशसन्निभम् तस्यान्ते शिशिरगो सूक्ष्मम् तस्मिन् सर्वम् प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वाच्चर्विश्वतो मुखः सोऽग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः सन्तापयति स्वम् देहमापादतलमस्तकः तस्य मध्ये बन्धिशिखाणीयोर्ध्वा व्यवस्थितः नीरतो युगमध्यस्थाद्विद्युल्लेखे बभास्वरा नीवारशूकवत्तन्नीपीताभासत्यणोपमा तस्याशिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्म स शिवश्चेन्द्रसोऽक्षरः परमस्वराट् ऋतगुम् सत्यम् परम् ब्रह्म पुरुषम् कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतम् विरूपाकम् विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा परम् विष्णुर्वरेण्यम् भर्गो देवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा परम् विष्णुर्वरेण्यम् भर्गो देवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा सप्ताद्रीशाय विद्महे वेङ्कटेशाय धीमहि तन्नः श्रीनिवासः प्रचोदयात् स्वाहा सप्ताद्रीशाय विद्महे वेङ्कटेशाय धीमहि तन्नः श्रीनिवासः प्रचोदयात् स्वाहा ॐ भुवः स्वाहा ॐ गोसुभः स्वाहा ॐ भूर्भुवः सुवः स्वाहा हरिणीम् सुवर्णरजतस्रजाम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः स्वाहा ताम् महावः जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्याम् हिरण्यम् विन्देयङ्गामश्वम् पुरुषानहं स्वाहा अश्वपूर्वाम् रथमध्याम् हस्तिनादप्रमोदिनीम् श्रियम् देवीमुपह्वये श्रीर्देवीर्जुषताम् स्वाहा कांसोऽस्मिताम् हिरण्यप्राकारामार्द्राञ्ज्वलन्तीम् तर्पयन्तीम् पद्मे स्थिताम् पद्मवर्णान्तामिहोपह्वये श्रियम् स्वाहा चन्द्राम् प्रभासाम् यशसा ज्वलन्तीम् लोके देवजुष्टामुदाराम् ताम् पद्मिनीम् शरणमहम्
प्रपद्ये लक्ष्मीर्मे तान् त्वां वृणे स्वाहा आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मी स्वाहा उपैतु मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे स्वाहा क्षुत्पिपासामलान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्नुद मे गृहात् स्वाहा गन्धद्वारान् दुराधर्षान् नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपह्वये श्रियं स्वाहा मनसः काममाकूतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीश्रयतां स्वाहा कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीं स्वाहा आपसृजन्तु स्निग्धानि चिक्लीतवस मे गृहे निज देवीं मातरं श्रियं वासय मे कुले स्वाहा आर्द्रायः करिणी यष्टिं पिङ्गळां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः स्वाहा आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः स्वाहा तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वा विन्देयं पुरुषानहं स्वाहा पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व स्वाहा श्रिये जातश्रिय आनिरीयाय श्रियं वयोरितृभ्यो दधाति श्रियं वसानामृतत्वमायन् भवन्ति सत्यासा विधानि तद्रौ स्वाहा श्रिय एवैनं तच्छ्रियामा दधाति सन्ततमृजावह कृत्यं सन्तत्यै सन्धीयते प्रजया पशुभिः य एवं वेद ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा ॐ भुवः स्वाहा ॐ सुवः स्वाहा ॐ भूर्भुवः सुवः स्वाहा ॐ नाद्योर्वरेणान्तरिक्षं महित्वा उपस्थे देव्यजितेऽग्निमन्नादमन्नाद्यायादधे स्वाहा आयङ्गौः पृष्टिरग्रमेदसनं मातरं पुनः पितरं च प्रयच्छुभ स्वाहा त्रिगुंशद्धामविराजति वाक्पतङ्गाय शिश्रिये प्रत्यस्य वहद्युभिः स्वाहा अस्य प्राणादपानत्यन्तश्चरति लोचना व्याख्यन्महिषः सुभः स्वाहा यत्त्वा क्रुद्धः परोपमन्युना यदवर्त्या सुकल्पमग्ने तत्तव पुनस्तोद्दीपयामसि स्वाहा यत्ते मन्युपरोक्तस्य पृथिवीमनुदध्वसे आदित्या विश्वे तद्देवा वसवश्च समाभरन् स्वाहा मेधिनी देवी वसुन्धरा स्याद्वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः स्वाहा देवी हिरण्यगर्भिणी देवी प्रसूदरी सदने सत्यायने सीरा स्वाहा समुद्रवती
शान्ति सावित्री हनो देवी मह्यगी महाभरणी महाज्येष्ठा शृंगे शृंगे यज्ञे यज्ञे विभेजनी इंद्रभद्री व्यापिनी सुरसरिदिहा वायुमती जलशयनी श्रियंधा राजा सत्यंधो परिमेदिनी सोपरिधत्तंगाय स्वाहा विष्णुपत्नी महीं देवी माधवी माधवप्रियां लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभां स्वाहा ॐ धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् स्वाहा ॐ भुवः स्वाहा ॐ सुवः स्वाहा ॐ भुवः सुवः स्वाहा ॐ सुदर्शनाय विद्महे महाचक्राय धीमहि तन्नश्चक्र प्रचोदयात् स्वाहा सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नश्चक्रः प्रचोदयात् स्वाहा ॐ सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नश्चक्रः प्रचोदयात् स्वाहा ॐ सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नश्चक्रः प्रचोदयात् स्वाहा सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नश्चक्रः प्रचोदयात् स्वाहा ॐ सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नश्चक्रः प्रचोदयात् स्वाहा ॐ सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नश्चक्रः प्रचोदयात् स्वाहा ॐ सुदर्शनाय विद्महे ज्वालाचक्राय धीमहि तन्नश्चक्रः प्रचोदयात् स्वाहा ॐ सुदर्शनाय विद्महे ज्वालाचक्राय धीमहि तन्नश्चक्रः प्रचोदयात् स्वाहा सुदर्शनाय विद्महे ज्वालाचक्राय धीमहि तन्नः सुदर्शनः प्रचोदयात् स्वाहा ॐ सुदर्शनाय विद्महे ज्वालाचक्राय धीमहि तन्नश्चक्रः 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 प्रचोदयात् स्वाहा भूमाननोग्रे भुवनस्य गोप्ता वामभ्येशं च परामरात्मा कुर्वन्तेऽग्नौ सुहृदं कृतेन स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा संहर संहर मृत्योर्मोचय मोचय ओं नमो भगवते महासुदर्शनाय दीप्ते क्षोभणकराय हुं फट् ब्रह्मणे परं ज्योतिषे स्वाहा ओं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्ममन्त्रयन्त्रौषधसहस्राणि संहर संहर मृत्योर्मोचय मोचय ओं नमो भगवते महासुदर्शनाय दीप्ते ज्वालापुरीराज सर्वक्षोभणकराय हुं फट् ब्रह्मणे परं ज्योतिषे स्वाहा ओं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्ममन्त्रयन्त्रौषधसहस्राणि संहर संहर मृत्योर्मोचय मोचय
ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాప్రీతాయ సర్వధిక్షోభనకరాయ హం బ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహా. ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధస్త్రశస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలా పరివృతాయ సర్వదిక్షోభనకరాయ ఓం పరబ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహా. ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధస్త్రశస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలా పరివృతాయ సర్వదిక్షోభనకరాయ ఓం పరబ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహా. ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధస్త్రశస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే జ్వాలా పరివృతాయ సర్వదిక్షోభనకరాయ ఓం పరబ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహా. ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధస్త్రశస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలా పరివృతాయ సర్వదిక్షోభనకరాయ ఓం పరబ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహా. ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధస్త్రశస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలా పరివృతాయ సర్వదిక్షోభనకరాయ ఓం పరబ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహా. ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధస్త్రశస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలా పరివృతాయ సర్వదిక్షోభనకరాయ ఓం పరబ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహా. ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధస్త్రశస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలా పరివృతాయ సర్వదిక్షోభనకరాయ ఓం పరబ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహా. ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధస్త్రశస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలా పరివృతాయ సర్వదిక్షోభనకరాయ ఓం పరబ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహా. ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధస్త్రశస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలా పరివృతాయ సర్వదిక్షోభనకరాయ ఓం పరబ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహా. ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధస్త్రశస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలా పరివృతాయ సర్వదిక్షోభనకరాయ ఓం పరబ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహా. ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధస్త్రశస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలా పరివృతాయ సర్వదిక్షోభనకరాయ ఓం పరబ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహా. ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర సుదర్శన మహామంత్రాన్ని పఠిస్తూ హోమం చేస్తూ ఉన్నారు. సుదర్శన హోమం జరుగుతూ ఉన్నది. సుదర్శన మహామంత్ర పఠనం చేస్తూ హవనం చేస్తూ ఉన్నారు. ఇంతవరకు సుదర్శన హోమం చేయడానికి పూర్వరంగంగా కావలసినటువంటి కుండ సంస్కారాదులు నిర్వహించారు. అస్యదేవ దేవతపదో నారాయణ సత్య పదే వృషోత్తమస్య భూమిలాతమస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీవాజ స్వామినః సిద్ధోమాంతే అంతోహం కరిష్యే ఐదేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సర్వతేన మన్యస్వ దేవత విధ ప్రసూవ యదస్య కర్మణోత్తరే రజం యజ్ఞాన్యోనమిహాకరం
अग्निष्टस्विष्टकृतिद्वान् सर्वज्ञस्विष्टकिं सुतं करोति स्वाहा अग्ने स्विष्टकृते सहुतहुतादीनां कामानाग्नि संप्रयुत्रे स्वाहा अग्ने स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्नपदे स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मै स्वाहा अग्ने स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूतञ्जस्तत्पुनरार्जातमेधाविचर्षणिः पुनरग्निचक्षुरदात्मरदिन्द्रो बृहस्पति पुनर्मे अक्षिनायञ्चक्षुरादितमभ्यो स्वाहा वित्तेभ्य स्वाहा वहितेभ्य स्वाहा भेषजन्दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा जौराभ्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमध्या ब्रह्मयज्ञानागं हविषामाज्यस्य अतिरिक्तं कर्मणो यज्ञेन यज्ञपर्वाणि प्रण्येरिकवेन् स्वाहा राहदेवान् स्वाहा यदकर्म यन्नाकर्म यच्चरेति यन्नाचरेति यदतिरिक्तं यज्ञहीनं तत्त्वं विष्णुर्यज्ञो यज्ञप्रतिष्ठापय स्वाहा राहदेवान् स्वाहा यत्प्रमत्तोऽन्तरगामि किञ्चिदस्मिन् यज्ञे मन्त्रः कर्मतो वा अनयाहुत्यात् च व्याविधर्मं तृप्तं देवा आवृन्तां कृतेन स्वाहा मनोज्योतिर्जठरामाज्ञं विच्छिन्नं यज्ञं सविमन्ददातु या इष्टा उषदास्मदाग्रेण स्वाहा अयाचाग्नेशि सत्त्वमित्तमयासि यस्मिन् यज्ञे मन्त्रः कर्मतो वा अनयाहुत्यात् च व्याविधर्मं तृप्तं देवा आवृन्तां कृतेन स्वाहा स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु स्वाहा यत् इन्द्रो वीर्यवरुणो अध्वरहोता अग्नेर्वेदोऽध्वस्तया श्रीकृष्णाज्येन अभिषाघृतेन स्वाहा येजोऽस्ये धीमहि स्वाहा समिदसि तेजोऽसि तेजो मयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा ओं भूः स्वाहा ओं भुवः स्वाहा ओं भुवः स्वाहा ओं भूर्भुवः स्वाहा పూర్ణాహుతి జరుగుతుంది పూర్ణాహుతి సుదర్శన హోమంలో
శ్రీరాయస్వరుగంహ య ప్రజాం వసూంద్రగంహ ఆప్యాయంతామాపభోషధయో మరుదాం ప్రళయస్తిరివం గచ్చ తతో నో విష్టిమేరయస్వాహ శుద్ధ్యంతాం సుదిశదరగం శుద్ధ్యంతాం దేవతదనం ఆప్యాయంతామాపభోషధయో మరుదాం ప్రళయస్తిరివం గచ్చ తతో నో విష్టిమేరయస్వాహ శుద్ధ్యంతాం సుదిశదరగం దేవతదనం యోజస్మాతే లభతే నిత్యగుం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమార్గయోద్భూతి ఆదిత్య సోమో నమః ధ్యాయుషం జమదగ్నే కశ్యపస్యత్రియాయుషం యజ్జీవానాం త్రియాయుషం తన్మే అస్త్రియాయుషం కశ్యపస్యత్రియాయుషం యజ్జీవానాం త్రియాయుషం తన్మే అస్త్రియాయుషం సుదర్శనారు వారికి రక్షాధారణ చేశారు ఆచార్య స్వామి వారు. దీర్ఘాయుష్వాయ బలాయ శతాయ సుదర్శనాయుషం ఆపోహితామయభవస్థాన పూజ్యేర్ధారణ మహేరణాయ చక్రే యోగశివతమోరస్తస్య భాదే దేహనః ఉదతేరివ మాతరః తస్మా అరంగమామవో ఇత్యాయ జన్మత ఆపో జనేధాజనః యత్తే అగ్నే తేజస్తే నాహం తేజస్వే భూయాసం యత్తే అగ్నే వత్యతే నాహం వత్యస్వే భూయాసం యత్తే అగ్నే హరతే నహరతి భూయాసం మయి మేధాం మయి ప్రజాం మయి అగ్ని తేజో దదాతు మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్రియం దదాతు మయి మేధాం మయి ప్రజాం మయి దదాతు దదాతు యోగోప్యంద్రిజే యవతగాన్ మహతోర్ణవాః విభ్రాజమానం శరీర సమధ్యాత్ సమావృషభో లోహితాక్ష సూర్య విభజన్మనసా పునాదు ఓం చ వేరిమరక్షవే యజ్ఞోపజతే నమశ్చ యతే న్యూనం తస్మై దౌయతే తస్మై తే నమః బాలకృతం వా చరితం వా పుష్పహీనం వా పుష్పహీనం వా హోత్రహీనం వా హరదత్తహారం వా ఉత్తరయే యాతవేదసే భగవాన్ ప్రజ్వలితభో నమః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఉదాసన హితం దేవాన్ పరిపూర్ణం దదస్మే చిత్తామహేషాం మమ కర్మాత్మికాని వై యాన్ తేషామహేషాం ప్రీతాన్ స్మరణం పరం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ సకలం పురస్మై శ్రీమన్నారాయణాయ సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు బ్రహ్మణే మహోమన పునఃపాద్యాలంకారార్థం అగ్నివిరామ పునఃపాద్యాలంకారార్థమే సర్వోపచారా వేరే ఎందులో చేస్తుంది అది మళ్ళా